ప్రైజ్ లార్డ్ అందరికీ. జీవము గల దేవుని కృపావర్షం మీపై ఉదయకాలం సమృద్ధిగా కురియనుగాక. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ఉందును. ఎలాంటి సందర్భంలో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇజ్రాయేలుకు అనుగ్రహిస్తున్నాడంటే, ఇజ్రాయేలు మరి పాపం చేశాడు అని మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు అంటే ఎవరు అంటే, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లు పెనుయేలు వద్ద దేవుణ్ణి పట్టుకొని కుస్తీ పట్టినటువంటి వాడు, పోరాడినటువంటి వాడు, ఆ దేవదూతను పట్టుకొని ఏడ్చి ప్రార్థించి జయము పొందినటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఆ వ్యక్తి ఏమైపోయినాడంటే మహా ఎండకు కాలినటువంటి వాడు. హోషేయ 13:5 ఆ ఎండకు కాలిన అరణ్యములాగా అయిపోయాడు. హోషేయ 13:15 తూర్పు గాలిని దేవుడు పుట్టించి అరణ్యములాగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను చేశాడు, అంటే ఆ దేశాన్ని చేశాడు. నీటి బొగ్గలు ఎండిపోవునట్లు, ఓటులు ఇంకిపోవునట్లు చేశాడు. సారము జీవము లేకుండా ఉండినటువంటి దయానీయమైనటువంటి పరిస్థితి. నిజముగా ఎండిపోవుట, మహా ఎండకు కాలిపోవుట అనేది వెనకబడుతనానికి గుర్తు. ఆ వెనకబడినటువంటి పరిస్థితుల్లో నుంచి మరలా అతడు తేరుకోవడానికి దేవుడు ఒక మాట చెప్పాడు. 14వ అధ్యాయము 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని దేవుని వైపు తిరగండి, లేదా దేవుణ్ణి ప్రేమించండి, అప్పుడు నేను మంచులాగానే నీకు ఉంటాను అని చెప్పాడు. వాస్తవానికి ఎంతో భయంకరమైన అరణ్యం, ఎండిపోయినటువంటి వాడిపోయినటువంటి గాలుల చేత నీరు ఇంకిపోయి జీవము లేకుండా ఉన్నటువంటి దయానీయమైన పరిస్థితి. అది కేవలం తన బలహీనతను బట్టి. అయితే ప్రభువారు కనికరపడి దయతలిసి ప్రేమ చూపించి, నువ్వు నా వైపు తిరుగు, నన్ను ప్రేమించు, నేను నీకు మంచులాగా మరలా ఉంటాను. 72వ కీర్తన 6వ వచనం, గడ్డి కోసిన బీట మీద కురియు మంచు వర్షములాగా ఉంటాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వర్షం వలె ఆయనను వెదుకువారి యొద్దకు ఆయన వస్తాడు. యోబు 29:19, మంచు నా కొమ్మ మీద నిలుచునని యోబు అన్నాడు. సామెతలు 19:12, ఆయన కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిదని చెప్పబడింది. కాబట్టి మంచు లాగా ఆయన మన యొద్దకు వస్తాడు. యోహాను సువార్త 14:23, మేము అతని యొద్దకు వచ్చి నివాసం చేతుము. కాబట్టి ప్రభువారు మన యొద్దకు వచ్చి మరలా మనలను ఎండిపోయిన వారిని, వాడిపోయినటువంటి వారిని ఆయన పచ్చగా ఆత్మీయంగా చేయాలనుకుంటున్నాడు. తన మంచు అనే ఆత్మను, పరిశుద్ధతను మనకిచ్చి ఆయన జీవముతో చేయాలనుకుంటున్నాడు. ప్రభువారు మీకుని మీ కుటుంబానికి మంచు